ముగ్గురు కొడుకులు. ముగ్గురు కొడుకులైతే నేనేరు పెడతా అని కొడుకులు గొడవ చేస్తున్నారు. గొడవ చేస్తుంటే సరే బేటా అని మనిషికి 3 కర్రలు ఇచ్చిండు. ముగ్గురికి వీక్గా విరగొట్టిండ్రు. అదే 3 కట్టల్ని కట్టి చిన్నోడికి ఇచ్చాడు. ఇరువు కొడక అన్నాడు. ఆ మూటని ఇరవలేకపోయిండు. నడిపొడికి ఇచ్చాడు. ఇరవమన్నాడు. ఇరవలేకపోయిండు. పెద్దోడికి ఇచ్చాడు. పెద్దోడు ఇరవలేకపోయిండు. బిడ్డ ఒక్క కట్టే ఇరవగలిగారు. అదే మీ వీరికి ఎవరైనా ఒకరు వస్తే ఎదుర్కోలేరు. ముగ్గురు కలిసి కట్టుకుంటే ఎవరినైనా ఎదుర్కోగలుగుతారు. అది గ్రహించండి బేట. ఇప్పుడు 3 కట్టలు కలిపి ఇచ్చాను. ఇరిచారా? ఇరవలేకపోయారు. మీ ఊరికి ఎవరన్నా దాన్ని చేయడానికి వచ్చారనుకో, ముగ్గురు కలిసి వాళ్ళని ఏమైనా చేయగలుగుతారు. అందుకే కలిసి ఉండండి, విడిపోండి కానీ కలిసి ఉండండి అని ఆ తండ్రి చెప్పాడు. ఏమని? 100 ఏండ్లున్నా సావు తప్పదు, 1000 ఏండ్లున్నా ఏరు తప్పదు. ఏరు ఎప్పుడైనా పడవలసిందే. కాకపోతే కలిసికట్టుగా ఉండండి. తమ్ముడంటే అన్న, అన్నంటే తమ్ముడు. విడిపోకండి అని ఆ తండ్రి చెప్పిన మాటకు వాళ్ళు ఉన్నంతసేపు కలిసి ఉన్నారు. అవునా కాదా?